ప్రొద్దుటూరు రెడ్ల సేవా సంఘం కళ్యాణ మండపం ఎవరైతే చందాలు ఇచ్చినారో చందాదాతలుగా ఉండారో ఆ రెడ్ల కళ్యాణ మండపానికి ఈరోజు 3/3/2026 తారీఖున ఎలక్షన్ జరగబోతున్నది. దానికి నిన్న దినమున కొంతమంది వ్యక్తులు కొత్తవారు తినేదానికి వస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమాత్రము నేను కందుల మునిరెడ్డి అనే వ్యక్తిని 60 సంవత్సరాలుగా పొద్దుటిలో ఉన్నాను. నేను 30 సంవత్సరాలుగా సంఘాలు మెయింటైన్ చేస్తున్నాను. ప్రొద్దుటూరు రైస్ మిల్లు సెక్రటరీగా పనిచేసినాను, ప్రెసిడెంట్గా పనిచేసినాను, కడప జిల్లా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఇప్పుడు 10 ఏళ్ళ నుండి. మళ్ళీ పొద్దుటూరు ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను 10 సంవత్సరాల నుండి. 2 సంవత్సరాలని మళ్ళీ వాకర్ సోషల్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా ఈయన మాధవరెడ్డి హోటల్ మాధవరెడ్డి ఏదో మాట్లాడినాడు నిన్న వచ్చి కొత్తవారు తినేదానికే వస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు. అయ్యా మాధవరెడ్డి, నేను డబ్బు మనుషులు కాదయ్యా. ఈరోజు కూడా నేను చాలా పేదవానే, ముందు పేదవానే, ఇప్పుడు పేదవానే. ప్రజల కోసమే నేను పుట్టినానయ్యా. నేను నా పిల్లల కోసమో నా భార్య కోసమో నేను బతకలేదు, ప్రజల కోసమే బతుకుతున్నా. నేను ఏ సంఘం అయినా సరే 3 సంఘాలు నేను మెయింటైన్ చేస్తున్నాను. ఈ 3 సంఘాలలో కందుల మునిరెడ్డి కేఎంఆర్ అనే వ్యక్తి ₹1 తిన్నాడని ప్రూఫ్ చేస్తే ఇప్పుడే నేను రేపే పొద్దున నాగదశ రెడ్డికి పోటీ లేకుండా విరమించుకుంటానని కూడా చెప్తున్నా. ప్రతి ఒక్క ఈ రెడ్డి కళ్యాణ మండపం ఎవరైతే ఓటర్లు ఉన్నారో అందరికీ కూడా చెప్తున్నా. నేను రెడ్డి అనేటువంటి కూడా ఈ రెడ్ల కళ్యాణ మండపంలో ఏ ఒక్క విలువ లేకుండా చేసినాడు. అమ్మడికి చూడని చెప్పినట్టు మేము ఇప్పుడు 2-3 రోజుల నుండి ప్రచారం తిరుగుతున్నాము. ఎక్కడికి పోయినా కూడా డబ్బులు 10,000 ఇచ్చే 10,000 లేదు, 5,000 ఇచ్చినందుకు 5,000 ఓటు లేదు. ఏ ఒక్కరు దాన్ని కూడా ఎన్క్వైరీ చేయడం లేదు. ఒక ఆయన ఇప్పుడు మా రైస్ మిల్ ఆయనే శమికల రమణారెడ్డిని ₹1,00,000 డబ్బులు ఇచ్చినంట. ఆయనకు ఏ పొద్దే కానీ మిషన్ కూడా లేదంట. పిలిచడం కానీ చేయడం కానీ ఇక్కడ ఏం జరుగుతుందని కూడా నేను అట్లా మాట్లాడద్దయ్యా మాధవరెడ్డి గారు. నేను డబ్బు మనిషి కాదయ్యా. నువ్వు ఎవరిని అడిగినా ఈ ప్రజలు చెప్తారు మనీ మైండ్ అనేది మాధవరెడ్డి గారిది అని. అట్లా మాట్లాడద్దు. మనం మళ్ళా అందరము కలిసి కొట్టి అందరం మళ్ళీ పని చేయాలి అక్కడ. అది పెద్ద మనసు పెట్టుకొని బాగా ఆలోచన చేయమని చెప్తున్నాను. మాధవరెడ్డి మళ్ళీ ఇటువంటి వీడియో ముందరికి రాకుండా చూసుకోను. పెద్ద మనసు పెట్టుకొని తమ్ముడు ఇట్లాంటి మాట్లాడుతున్నాయన గుర్తుపెట్టుకో. మనం వ్యాపారస్తులు ఉన్నాము. మనము సేవ చేయాలనే ఉద్దేశంతో మేము వస్తున్నాం. కానీ నువ్వు కూడా కమిటీలో ఉండవు, అన్ని తెలుసు నీకు. ఇంత మళ్ళీ గోల్మాల్ అయినప్పుడు నువ్వు ఎందుకు ఖండించలేకపోయినావు? ఎందుకు నువ్వు డబ్బులు కరెక్ట్గా చేయలేకపోయినావు? డబ్బులు దాతలుగా ఇచ్చిన వాళ్ళందరి ఆ డబ్బులు అన్ని మొత్తం రసీదు రాసి వాళ్ళకి ఇచ్చి ఆ డబ్బులను అకౌంట్ బ్యాంకులను వేసి ఆ బ్యాంకు ద్వారానే నువ్వు డ్రా చేయించి ఏమైనా ఖర్చు పెట్టాలనుకుంటే కళ్యాణ మండపం రంగులకు కానీ సబ్దాకు కానీ జీతాలకు కానీ ఖర్చు కానీ పెట్టినప్పుడు రికార్డుగా చేయించాలి కదా. బాధ్యత కూడా నీ కూడా ఉంది కమ్మా. మాధవరెడ్డి గారు ఇట్లాంటి మాట్లాడకండి. మేము తినడానికి రాలేదు, ప్రజలకు సేవ చేసేదానికి రావాలనుకుంటున్నాం. అంతవరకే. కొత్త వ్యక్తులుగా అక్కడ మారాలా, కొత్త వ్యక్తులే ఉండాలనే ఉద్దేశంతో మేము అటువంటిప్పుడు మేము ఉండాలా, పాతవారే ఉండాలా అనుకునేప్పుడు మళ్ళీ ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చినా మీరే ఉండొచ్చు కదా. సార్ అయినా కూడా నాదసారు ఏకగ్రంగా ఉండాలనుకున్నప్పుడు అందరినీ పిలిపించుకొని నేనే ఉంటానయా 2 సంవత్సరాలు దాని ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఏమైనా డెవలప్మెంట్ చేయాలనుకున్నా కూడా నేను చేస్తాను, నాకు అవకాశం నేను 2 ఏళ్ళు అడిగితే ఎవరు కాదంటున్నారా? ఆయన పెద్దవాడు, డాక్టర్, అన్ని రకాలు తెలిసినవాడు. ఆయన ఎవరు కాదంటారు? ఆయన అట్లా ఏం అడగకుండా మీటింగ్ పెట్టకుండా ఏమి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎవరైనా పోటీ చేస్తారు, ఎవరైనా రావచ్చు. కొత్తవారు వస్తారు, కొత్తవారు ఎందుకు రారు? నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావు, నోటిఫికేషన్ ఇవ్వకుండా నువ్వు ఎక్కడ చేసుకోవాలని అందరినీ పిలిపించుకొని చేయాలి. మీరు మాధవరెడ్డి అట్లా మాట్లాడదామా? పొరపాటున మాట్లాడినప్పుడు ఇంకొక తూరి అట్లా మాట్లాడితే లేని సమస్యలు వస్తాయి. చూసుకో. నువ్వు ₹1 నేను తిన్నట్టుగా 30 సంవత్సరాలు పనిచేశాను సంఘాలకు. ₹1 కేఎంఆర్ని తిన్నాను ప్రూఫ్ చేయి. నేను పొద్దున్నే సార్కి పోటీ లేకుండా నిర్వహించుకుంటా. ఈ రెడ్ల కళ్యాణం గురించి ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, అవినీతి జరిగిందని కూడా దేశం తెలిసిపోయింది ప్రతి ఒక్కరికి. ఒకటే చెప్తున్నాను, రెడ్ల సంఘము ఓటర్ల మహాచులకు అందరికీ రెడ్డి దాతలకు అందరికీ కూడా ఓటు హక్కు ఇచ్చిన ఉండేటోళ్ళందరూ దయచేసి రేపు 3వ తారీఖున
ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా బీరో గుర్తుకే ఓటు వేసి చేయాలని చెప్పి నేను నా యొక్క నమస్కారంలో నా యొక్క ధన్యవాదాలు